ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం చేసేటువంటి ప్రార్థనలు జవాబు పొందుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఆ సమయంలో నీ స్నేహితులైన నీ కుటుంబంలో ఉన్నవారు నీవు చేసేటువంటి ప్రార్థనను చూసి చులకనగా మాట్లాడుతున్నారా? ఇంకా ఎందుకు ప్రార్థన, ఇంకా ఎందుకు భక్తి అని నిరాశపరిచే విధంగా మాట్లాడుతున్నారా? దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక బర్తిమయ్య అనే గుడ్డివాడు జీవితం ద్వారా మాట్లాడుతున్నారు. బర్తిమయ్య అనే గుడ్డివాడు ఎంతకాలం నుండి భిక్షకుడిగా ఉన్నాడో తెలియదు. భిక్షం అడగడం కోసం మాత్రమే కేకలు వేశాడో తెలియదు. కానీ ఒకరోజు అద్భుతాలు జరిగించే యేసు ఆ త్రోవ వెంబడి వెలుచున్నాడని చెప్పి తెలుసుకున్న అతడు చుట్టుపక్కల వారు ఎంత వద్దని చెప్పినా కానీ తన బ్రతుకు మార్చమని కేకలు వేశాడు. యేసు ఆగి ఆ వ్యక్తి బ్రతుకు మార్చాడు. అదే రీతిగా పేతురు యోహాన్లు శృంగారం అనే దేవాలయానికి వెలుచుండగా పుట్టి కుంటివాడైన ఒక వ్యక్తి భిక్షం అడగగా యేసు నామం పేరిట ప్రార్థించగా వెంటనే అతని జీవితం మార్చబడింది. హల్లెలూయా. ఈ మాటలు వినుచున్న ప్రియనేస్తమా, నీ జీవితం మార్చబడాలి, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే నీవు చేసేటువంటి ప్రార్థన విధానం మారాలి. దేవుని కార్యాలు నేను పొందుకోవాలి అనే ఆసక్తి ఎందరూ నిన్ను ఆటంకపరిచినా నీవు కృంగిపోకూడదు. అట్టి రీతిగా నీవు ప్రార్థించినప్పుడే దేవుని కార్యాలు నీవు పొందుకుంటావు. అట్టి కృప దేవునికి దయచేయునుగాక. ఆమేన్.